హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పాండిచ్చేరి కంప్లీట్ గైడ్ అండి. అసలు పాండిచ్చేరికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏమేమి చూడాలి అన్ని ఇన్ఫర్మేషను ఈ వీడియోలో మీరు చూస్తారు. ఫస్ట్ అయితే పాండిచ్చేరికి ఫ్లైట్ ద్వారా అయినా వెళ్ళచ్చు, ట్రైన్ అవైలబుల్ ఉంది తెలుగు రాష్ట్రాల నుంచి, బై రోడ్ జర్నీ కూడా ఉంది. రోడ్ జర్నీ అయితే 14 అవర్స్ పడుతుంది హైదరాబాద్ నుంచి. మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము, వయా కడప మీద స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కడపలో స్టే చేసాము. అక్కడ మా హౌస్ ఉంటుంది, సో అక్కడ ఉన్నాం మేము ఒక 1 డే. జర్నీని 2గా డివైడ్ చేసుకున్నాము. డైరెక్ట్ 14 అవర్స్ రోడ్ జర్నీ అంటే కష్టం అనేసి, సో కడపలో స్టే చేసి మళ్ళీ మార్నింగ్ అక్కడికి స్టార్ట్ అయ్యాము. మాకు అలా ఈజీ అయిపోయింది జర్నీ. కడపలో అయితే మేము మార్నింగ్ 10:30 అలా స్టార్ట్ అయ్యాము. 10:30 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కల్లా పాండిచ్చేరి రీచ్ అయ్యాము. ఇదైతే వేంపల్లి దగ్గర గండి అండి, చూడాల్సిన ప్లేస్. రోడ్ జర్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు దీన్ని కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఈ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ, చాలా ఫేమస్. సో ఇది కూడా చూసేయచ్చు మనం దారిలో వెళ్ళేటప్పుడు. సో మేము ఇక్కడ హనుమాన్ని దర్శించుకొని స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు క్లౌడీగా ఉన్నది, మంచిగా సాగింది జర్నీ. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు పిల్లలతో ఇబ్బంది లేకోకుండా పిల్లలకు కూడా వెనక సైడ్ బాగా బెడ్ అరేంజ్ చేసి హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చండి. పిల్లలు ఉన్నవాళ్ళు అలా కార్లో వెనక సైడు బెడ్ అరేంజ్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కంఫర్ట్గా హ్యాపీగా జర్నీ ఉంటుంది. సో ఇంకా మధ్య మధ్యలో కొన్ని టెంపుల్స్ అవి ఇవి వచ్చాయి. ఇక్కడ నుంచి చిత్తూరుకి దగ్గరలో ఉన్నప్పుడు కాణిపాకం కూడా ఒక 14 కిలోమీటర్స్, మనం వెళ్ళే దారిలోనే ఒక 14 కిలోమీటర్స్ టర్న్ తీసుకుంటే కాణిపాకం కూడా ఒకేసారి చూసేయచ్చండి. మేము ఇట్లా కాణిపాకంకి వెళ్ళి అక్కడ కాణిపాకంలో గణపతిని దర్శించుకొని అక్కడ భోజనం చేసేసుకొని ఈవినింగ్ కల్లా పాండిచ్చేరి చేరుకున్నాం. హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ అవైలబుల్ ఉందండి, కాచిగూడ నుంచి 3 days అవైలబుల్ ఉంది వీక్లీ. 4:50 నుంచి స్టార్ట్ అవుతుంది అరౌండ్. ట్రైన్ అయితే బెటరు, లాంగ్ జర్నీ కార్ ద్వారా కష్టం అనుకునే వాళ్ళకి. సో వెల్కమ్ టు పాండిచ్చేరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం మేము, వైట్ టౌన్లో బుక్ చేసుకున్నాము 1 డేకి. ఫస్ట్ రూమ్కి అయితే చేరుకున్నాము. ఇది వైట్ టౌన్ అండి. ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అప్ అవి డిన్నర్కి అని వైట్ టౌన్లోనే కామాచి హోటల్ అని నాన్ వెజ్ హోటల్ అండి, చాలా బాగుంది ఫుడ్ అయితే. కాకపోతే డిసప్పాయింటెడ్ ఏంటంటే వెయిటింగ్ టైము, 1/2 hour వెయిట్ చేయాలి మినిమము. నాన్ వెజ్ లవర్స్ అయితే పండగ చేసుకోవచ్చు, చాలా బాగుంది ఫుడ్ అయితే. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్. చాలా వెరైటీస్ ఉన్నాయి నాన్ వెజ్లో. కంపల్సరీ ఇక్కడైతే ఫుడ్ ట్రై చేయండి పాండిచ్చేరికి వస్తే, చాలా బాగుంది. ఇంకా ఫుడ్ తిన్నాక అలా నడుచుకుంటూ వెళ్ళామండి వైట్ టౌన్కి. పక్కనే రాక్ బీచ్ ఉంటుంది. రూమ్ నుంచి వాకబులే అండి హోటల్ అయితే మేము తీసుకున్నది. ఇంకా నడుచుకుంటే ఆ వైట్ టౌన్లో అలా అలా చూసుకుంటూ రాక్ బీచ్కి వచ్చాము. చాలా స్ట్రీట్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది. నైట్ టైం మంచిగానే వాకింగ్ చేసుకోవడానికి కూడా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా వెహికల్స్ ఏం అలో చేయరు, ఓన్లీ వాకింగ్ కోసమే. బాగా అనిపించింది, పిల్లలు కూడా హ్యాపీగా నడిచేసుకోవచ్చు, వెహికల్స్ లేవు కాబట్టి.
సో మేము అలా రాక్ బీచ్లో కాసేపు కూర్చొనేసి పిల్లలు ఆడుకున్నారు కొద్దిసేపు. మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ మార్నింగ్ వచ్చామండి ఈ రాక్ బీచ్కే, సేమ్ రాక్ బీచ్కి. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. ఈ రాక్ బీచ్ పక్కన బాగా మంచి థింగ్ ఏంటంటే వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది. అసలు మార్నింగ్ సీ చూస్తా కూర్చోవడానికి కానీ వాకింగ్ చేసుకోవడానికి కానీ భలే టైం స్పెండ్ చేసుకోవచ్చు ఇక్కడ. అదేసి వ్యూ పాయింట్ అండి, సన్ రైజ్ పాయింట్. ఆ రోజు క్లౌడీగా ఉండడం వల్ల మేము మార్నింగ్ వెళ్ళినా కానీ మేమేం సన్ రైజ్ చూడలేకపోయాం. సెప్టెంబర్ టు మార్చ్ వరకు అయితే బాగుంటుందండి. ఈ పాండిచ్చేరి విజిట్ చేయడానికి బెస్ట్ టైం అనొచ్చు సెప్టెంబర్ నుంచి. ఈ పక్కనే ప్రొమనేడ్ బీచ్ కూడా ఉంటుంది, రాక్ బీచ్ పక్కనే. రెండు దగ్గర దగ్గర కలిసిపోయే ఉంటాయి, పక్క పక్కనే అనిపిస్తుంది, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతే చాలా బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ అవన్నీ చూసుకోవచ్చు. స్టాచ్యూస్ అన్నీ ఉంటాయి ఈ లైన్లోనే. చూడండి అందరు చక్కగా వాకింగ్ చేసుకుంటూ మార్నింగ్ భలే బాగుంది. మార్నింగ్ అయితే పిల్లలతో ఆడుకుంటూ. ఇక్కడ అబ్దుల్ కలాం స్టాచ్యూ ఒకటి ఉంది. అలా వాక్ చేస్తూ వెళ్తే ఇదైతే చీఫ్ సెక్రటరీ బిల్డింగ్. ఇది వచ్చేసి ఒక హోటల్ పక్కన వచ్చేసేసి ఈ హోటల్ పక్కన వచ్చేసి ఓల్డ్ లైట్ హౌస్ అండి. అది ఇది వచ్చేసి ఓల్డ్ లైట్ హౌస్. కొంచెం ముందుకు వెళ్తే మహాత్మా గాంధీ స్టాచ్యూ ఒకటి వస్తుంది. ఇక్కడ కేవ్స్లో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని రూమ్కి అయితే వెళ్ళామండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసేసి ఇక్కడ వైట్ టౌన్లోనే ఒక టెంపుల్ ఉంటుందండి, వినాయకుని టెంపుల్, మనకుల వినాయక టెంపుల్ అనేసి. ఇది కూడా చూడాల్సిన టెంపుల్ అండి, చాలా బాగుంది. వినాయకుడిని వివిధ రూపాల్లో దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనము. చాలా ఓల్డ్ టెంపుల్, చాలా బాగుందండి ఈ టెంపుల్. దీన్ని కూడా కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంకా దర్శనం చేసుకొని ఆ పక్కనే కొంచెం పూజకు సంబంధించిన షాపింగ్ అయితే ఒకటి ఉందండి. బాగా మంచిగా వివిధ రకాలుగా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, హ్యాండ్మేడ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి, బాగున్నాయి. ఒకసారి అవి కూడా చూసేసేయండి. తర్వాత ఫ్రెంచ్ టౌన్ అంతా ఒకసారి చూసామండి. ఫ్రెంచ్ కాలనీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఆ ఆర్కిటెక్చరు, హౌసెస్ అన్నీ డిఫరెంట్గా కలర్ఫుల్గా బాగున్నాయి. ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్ దిగచ్చు. ఇక్కడైతే చాలా తమిళ్ మూవీస్ కూడా షూటింగ్ చేశారండి ఫ్రెంచ్ కాలనీలో. చాలా సినిమాలలో చూడొచ్చు ఇవన్నీ. మేము కలర్ఫుల్ హౌసెస్, ఆ ఆర్కిటెక్చరు మంచిగా అనిపించింది. అంతా అలా ఒకసారి రౌండ్ వేసి చూసాము. ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా టైం స్పెండ్ చేసుకోవచ్చు ఈ ఫ్రెంచ్ టౌన్లో. మేమైతే ఊరికే అలా ఒకసారి రౌండ్ వేసాము అంతే. తర్వాత ఆ పక్కనే భారతీ పార్క్ అని ఒకటి ఉందండి. పార్క్ చాలా పెద్ద పార్కు పాండిచ్చేరిలో. ఇది కూడా ఒకసారి చూసేయచ్చు, చాలా పెద్ద పార్క్ అండి ఇది. ఈ వైట్ టౌన్లోనే ఇంకా బొటానికల్ పార్క్ అని ఒకటి ఉంటుంది పక్కనే. ఇంకా చాలా చర్చెస్ కూడా ఉన్నాయి.
అవి కూడా చూపిస్తాను. బిల్డింగ్స్ చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్. తర్వాత ఇక్కడ దగ్గరలోనే బస్లికా, తర్వాత ఈ వైట్ టౌన్లోనే బస్లికా చర్చ్ అని ఒకటి వస్తుందండి ఇక్కడ దగ్గరలోనే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా ఒకసారి చూడవలసిన ప్లేసే. కేవ్స్ అయితే మస్ట్ అండ్ ట్రై. ఇంకా ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వచ్చేసి పాండి మెరీనా అనే బీచ్కి వెళ్ళాము. అక్కడైతే ఇలా ఇసుకతో సైకత శిల్పాలు అంటారు కదా, అవి పెట్టారు. అవి ఒకసారి చూసేసుకొని ఆ బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసేసుకొని, ఇది వచ్చేసి న్యూ లైట్ హౌస్ అండి. ఇక్కడ బోటింగ్ ఒకటి ఉందండి, 4 ప్లేసెస్ బోటింగ్ చేస్తారు. నెక్స్ట్ అది చూపిస్తాను. బ్యాక్ వాటర్ బోట్ రైడ్ అనేసి టోటల్ 4 ప్లేసెస్ చూపిస్తారు. ఫిషింగ్ హార్బర్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అర్కమేడ్, రివర్ మౌత్, ఈ 4 ప్లేసెస్ చూపిస్తారు. 1 అవర్ అయితే బోట్లో తీసుకెళ్తారు. చార్జెస్ వచ్చేసి అరౌండ్ 400 to 500 తీసుకుంటారు, డిపెండ్స్. ఇక్కడైతే లైఫ్ జాకెట్స్ ఇచ్చేసి ఇక్కడ బోట్లో కూర్చుంటాము. ఒక 1 అవర్ అంతా తిప్పుతారండి. అది వచ్చేసి ఫిషింగ్ హార్బరు. ఇదైతే మస్ట్ అండ్ ట్రై, కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఈ బోట్ రైడ్, ఇదైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా బాగుంది. అసలు చాలా టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు. అంతా చుట్టూ వేసి వచ్చే కొద్ది బాగా టైం పడుతుంది. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. తర్వాత అక్కడ నుంచి అరికమేడు తీసుకెళ్తారండి. అక్కడే ఐలాండ్లా ఉంటుంది. ఆ బోట్లోనే కాసేపు వాళ్ళు అక్కడ ఆపేసి మనల్ని అక్కడికి పంపిస్తారు. ఇక్కడైతే ఒకటి ఓల్డ్ బిల్డింగ్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ అన్నీ కొంచెం ఫుడ్ అవి ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బోట్లో అక్కడ రివర్ మౌత్ అని ఒకటి ఉంటుంది, ఆ పాయింట్కి తీసుకెళ్తారు. అది సీ అండ్ రివర్ 2 కలుస్తాయి, ఆ ప్లేస్ తీసుకెళ్తారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత మేము నెక్స్ట్ వచ్చేసి వైట్ టౌన్లో లంచ్ చేసేసుకొని ప్యారడైజ్ బీచ్ అని ఉంటుందండి, అక్కడికైతే బయలుదేరాము. ఈ ప్యారడైజ్ బీచ్ వచ్చేసి ఇక్కడ అన్ని రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుందండి, మస్ట్ అండ్ విజిట్ అండి ప్యారడైజ్ బీచ్ మాత్రం. నాకు అన్ని బీచ్లలో కల్లా బెస్ట్ బీచ్ అయితే ఇది నచ్చింది. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాము. ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈ బీచ్ వచ్చేసి అరౌండ్ టికెట్ ఉంటుందండి, 90 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ బీచ్ మాత్రం. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల. గేమ్స్ కూడా చాలా ఉన్నాయి, వాటర్ గేమ్స్ అన్నీ. చూడండి ఒకసారి బీచ్ ఎంత బాగుందో ఇది. ఇక్కడ బీచ్ పార్టీస్, బర్త్డే పార్టీస్ అన్నీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ బీచ్. ఇంకా ఇక్కడే రిసార్ట్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఇక్కడ బీచ్లో.
ఇక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, ఇక్కడ బీచ్ బాత్ చేశాక ఎక్స్చేంజ్ రూమ్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడైతే 1 డే స్పెండ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ నుంచేసి మేము ఆరోవిలేలో రూమ్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మాతృ మందిర్ అవి చూడడానికి అనేసి ఇక్కడ ఒక హోమ్ స్టే తీసుకున్నాము ఆరోవిలేలో. చాలా బాగా అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. నిర్వణ హోమ్ స్టే ఇది. తక్కువ బడ్జెట్లోనే మంచిగా ఫెసిలిటీస్ ఇచ్చారు. ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ మనం ముందు రోజు నైట్ ఆర్డర్ చేస్తే ఇస్తారు. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. ఇంకా మార్నింగ్ నైట్ అక్కడ స్టే చేసేసి మార్నింగ్ మాతృ మందిర్కి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి మాతృ మందిర్కి వెళ్ళే రోడ్డు. అక్కడ మాతృ మందిర్కి వెళ్ళాక కొన్ని ఫుడ్ స్టాల్స్ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇటు పక్కన కార్ పార్కింగ్ అండి. అరౌండ్ 150 తీసుకున్నారు. తర్వాత లోపలికి వెళ్ళడం కోసం ఇక్కడ ఒక ఫ్రీ బస్ పాస్ ఇస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే బస్ పాస్ ఇస్తారు, లేకపోతే నడుచుకుంటే వెళ్ళాలి. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అండి మాతృ మందిర్ది. తర్వాత ఇటు పక్కన వచ్చేసి ఆ మాతృ మందిర్ గురించి నాలెడ్జ్ సెంటర్ అంటుంది. లోపల అంతా మాతృ మందిర్ గురించి డీటెయిల్గా వ్యూ చేసి చెప్తారు. బుక్స్ ఇలా అన్నీ ఉంటాయి. ఇదంతా మాతృ మందిర్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అంతా దాని గురించి నాలెడ్జ్ అంతా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదంతా తెలుసుకోవచ్చు. దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి యూనిటీ అంటే లైక్ కుల మత భేదాలు ఏమీ లేకోకుండా జీవించడం. మరి ఆ లోపలికి వెళ్ళడానికి మాతృ మందిర్ లోపలికి వెళ్ళడానికి 3 days ముందే పాస్ తీసుకోవాలంట. ఇదైతే జస్ట్ ఇంకా బయట నుంచి అయితేనే చూపిస్తారు. అరౌండ్ 150 years అవుతుందంట ఇది తిప్పెట్టి. ఇవి వచ్చి కొన్ని షాప్స్ అండి. చాలా షాప్సే ఉన్నాయి ఆ లోపల. అన్నీ వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అంతా ఫారెస్టే. ఇంకా అక్కడ నుంచి బస్సు ఎక్కేసి లోపలికి వెళ్తే 1.5 kilometers ఉంటుంది అరౌండ్ మాతృ మందిర్ దగ్గరికి. ఇక్కడ మేము బస్సు ఎక్కేసి ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు, అటుపక్క మాతృ మందిర్ ఉంటుంది. ఇదే అండి మాతృ మందిర్. ఇంకా మళ్ళీ అదే బస్లోనే రిటర్న్ వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం షాపింగ్ చూసుకున్నాము. ఇంకా అక్కడ లంచ్ చేసేసుకొనేసి ఆరోవిలేలో కొన్ని బీచెస్ ఉన్నాయి. ఆ బీచెస్కి ఇంకా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి. ఇంకా ఇక్కడే ఆరోవిలేలో ఈడెన్ బీచ్, సెరెనిటీ బీచ్ ఇవన్నీ ఉంటాయి పక్కనే. అన్నీ చూసేసుకోవచ్చు. ఇదైతే ఆరో బీచ్. సో ఇదండి కంప్లీట్ ట్రావెల్ గైడ్ ఆఫ్ పాండిచ్చేరి. మీకు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.